హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ యొక్క కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వస్తున్నాను. ఇది అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఫర్ సేల్ అండి. ఇది కొత్త అపార్ట్మెంటు. ఇది నందికొట్కూరు రోడ్డు, నంద్యాల చెక్ పోస్ట్కి డీమార్ట్కి దగ్గరలో ఉండే ఒక ఫ్లాట్లు అయితే సేల్కి వచ్చినాయండి. ఈ ఫ్లాట్ వివరాలు వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి, ఎందుకంటే నోటిఫికేషన్ ద్వారా మా వీడియో ఫస్ట్ మీకే వస్తుందండి. అలాగే వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో. వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటారు. ఇది కొత్త అపార్ట్మెంట్ అండి. నందికొట్కూరు రోడ్ డీమార్ట్కి దగ్గరలో ఉండే ఒక అపార్ట్మెంట్లో అయితే సేల్కి వచ్చినాయండి. ఇది కొత్త అపార్ట్మెంటు. ఇది ఫ్లాట్ కూడా చాలా బాగుంటుంది. వీడియో టోటల్గా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మొత్తం ఇన్ఫర్మేషన్ దీంట్లోనే చెప్తాను మీకు. చూస్తున్నారు చూడండి. ఫ్లాట్ లోపల మనం వెళ్తున్నప్పుడు లిఫ్ట్ పక్కన మీకు స్టెప్స్ పక్కలోనే ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చేసి 4 ఫ్లాట్లు అయితే మనకి ఇక్కడ వేయడం జరిగింది. ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి 1075 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. ఇది తూర్పు పడమరలు మాత్రమే మనకి ఉంటాయి, తూర్పు పడమరగా డివైడ్ అయి ఉంటాయి. ఈ యొక్క వరండా యొక్క డీటెయిల్స్ అన్ని మేము చూపిస్తూ మీకు ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్లాట్ చూస్తున్నారు చూడండి. మెయిన్ డోర్ నుంచి లోపల వెళ్తున్నాము. ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ అండి. ఇక్కడ చూస్తున్నారు చూడండి. ఇది హాలు. మీకు పిఓపి చాలా అపార్ట్మెంట్లో పిఓపి వర్క్ అయితే ఇవ్వరండి. పిఓపి మనమే సొంతం చేసుకున్నాము, బట్ ఇక్కడ పిఓపి కూడా చేయడం జరిగింది. రెండవది వచ్చేసి కబోర్డ్స్ కూడా ఎవరు ఇవ్వరు, కబోర్డ్స్ కూడా చేయడం జరిగింది. ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది ఒక ఫ్లాట్లో మనకి ఒక బెడ్రూమ్కి ప్రతి బెడ్రూమ్కి మిర్రర్ ఇచ్చారు. అది కూడా ఎక్స్ట్రాగా వర్క్ చేసినట్టే. మీకు పిఓపి కూడా ప్రతి బెడ్రూమ్కి పిఓపి చేయడము. విండోస్ వచ్చేసి అల్యూమినియం విండోస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు కబోర్డ్ వర్క్ చేసినట్టు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వుడ్ వర్క్ అయితే ఫర్నిషింగ్ మొత్తం వాళ్ళు ఉన్నారు. పిఓపి వర్క్ అన్ని కంప్లీట్ చేసి ఉన్నారు. ఒక ఫ్లాట్ వచ్చేసి 1075 స్క్వేర్ ఫీట్గా మనం ఉంటుందండి. ఇవి టోటల్గా బెడ్రూమ్ కూడా మనకి విశాలంగా ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్గా ఉంటుందండి. దీనికి వచ్చేసి కామన్ బాత్రూమ్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉండదు. కామన్ బాత్రూమ్ బయట ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా హాల్ కూడా ఎంతో విశాలంగా కనబడుతుంది. సైడ్లో రైట్ సైడ్లో అయితే ఇంకా ఉత్తరానికి ఒక డోర్ ఉంది. అది బాల్కనీ టైప్లో మనకి బయట వాషింగ్ ఏరియా అన్ని అక్కడ కల్పించడం జరిగింది. ఆపోజిట్లో ఒక బెడ్రూమ్ కనబడుతుంది. ఇక్కడ మీకు కామన్ బాత్రూమ్ మనకి వెస్టర్న్ ఇవ్వడం జరిగిందండి. టాయిలెట్ మీకు షవర్ పాయింట్స్, గీజర్ పాయింట్స్, అలాగే ఇక్కడ మీకు సోప్ పెట్టుకోవడానికి కూడా సపరేట్గా వాళ్ళే చేపించి పెట్టారు చూడండి. యాక్చువల్లీ వాళ్ళు ఓన్గా పెట్టుకొని ఇది రెంట్కి ఇవ్వాలని కట్టించుకున్నారు సొంతంగా. సో ఇప్పుడు రెంటు మన కాకుండా సేల్ చేయాలనే ఆలోచనతో ఇప్పుడు సేల్ చేస్తున్నారు. ఇది రెండో బెడ్రూమ్ అండి. రెండో బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ బెడ్రూమ్ లేదు, సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది ఫర్నిషింగ్ వచ్చేసి వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. చూస్తున్నారు చూడండి. మీకు రెండు బెడ్రూమ్కి ఇది ఈ విండోస్ రావడం వల్ల వెంటిలేషన్ కూడా చాలా బాగా వచ్చింది. వెంటిలేషన్ పరంగా కూడా ఇల్లు బాగుంది. అలాగే ఈ రూమ్ కూడా ఎక్స్ట్రా మిర్రర్ చేస్తున్నారండి. చాలామంది బిల్డర్ అయితే మిర్రర్ కానీ ఇవన్నీ ఇవ్వరు, బట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు. ఇది రెండో బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది చూడండి. ఫస్ట్ బెడ్రూమ్కి మనకి లేదు, కామన్ బాత్రూమ్ వచ్చింది. ఇక్కడ సోప్ పెట్టుకోవడానికి కూడా సపరేట్ స్పేస్ అనేది కల్పించడం జరిగింది. ఇవన్నీ ఎక్స్ట్రా వర్క్ అయితే ఇక్కడ చేయడం వలన మీకు ఏం పని లేకుండా డైరెక్ట్ రెడీ టు మూవ్లో ఉందండి. మీరు ఇప్పుడే జాయిన్ అయిపోయే విధంగా ఉంది. ఇక్కడ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు చూడండి. ఇక్కడ నుంచి మనం కిచెన్ చూస్తున్నాము. కిచెన్ సెల్ఫ్లు కూడా మీరు చూస్తున్నారు వుడ్ వర్క్తో. అలాగే వెంటిలేషన్ పరంగా కూడా మీకు విండోస్ కూడా ఇవ్వడం జరిగింది. టైల్స్ ఇవన్నీ కంప్లీట్గా ఇవ్వడం వల్ల మనకి నీట్గా ఉంటుంది. ఇక్కడ పూజ గది సపరేట్ ఉంది చూడండి. ఈ టైల్స్ డిజైన్తో మీరు చూస్తున్నారు టోటల్గా.
పూజ చేసుకోవడానికి కూడా సపరేట్గా ఒక స్పేస్ ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఆలస్యం అండి, స్క్రీన్ మీద నంబర్కి ఫోన్ చేసి విజిట్ కాగలరు. ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, కిచెన్ కూడా చాలా విశాలంగానే కనబడుతుందండి. ఇల్లు అయితే ఎక్సలెంట్, చాలా బాగుంది. 2 BHK ఫ్లాటు, ఇంకా మీకు విశాలంగా ఉంది. దీనికి ఇక్కడ ఓనర్ ఏం చేశారంటే, మీకు ఇన్వర్టర్ కూడా మీరు సపరేట్ కనెక్షన్ పెట్టించుకోవాలి. అవి చాలా రిస్క్. మనం స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మనం కొన్న తర్వాత వేసుకుంటే అన్నీ మనకి కరెంట్ కనెక్షన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని ముందే ఊహించుకొని వేయడం జరిగింది. ఇక్కడ ఒక బాల్కనీ టైపు, ఇక్కడ వాషింగ్ ఏరియా కూడా సపరేట్ ఇచ్చారు. ఈ స్పేస్ ఉండడం కూడా మీకు చాలా బాగుంటుంది. ఇక్కడ వరండా టైప్లోనే ఇక్కడ సైడ్ సపరేట్గా ఉండడం కూడా బాల్కనీ బాగుందండి. సో స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి తొందరగా విజిట్ కాగలరు. ప్రైస్ చెప్పలేదు కదండి, ప్రైస్ వచ్చేసి 55 lakhs చెప్తున్నారు. కూర్చుంటే తగ్గుతుంది, నేను చెప్పాను కదండి. ఫ్లాట్ వచ్చేసి 55 లక్షలు చెప్తున్నాము, కూర్చుంటే తగ్గుతుంది. మనకి మైన్ డోరు, అలాగే ఇక్కడ చూడండి ఇన్వర్టర్ కనెక్షన్ కింద మనకు పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇన్ని అవకాశాలు, ఇంత వర్క్ చేసి కంప్లీట్ ఇవ్వడం, మనకి ఏం రిస్క్ లేకుండా కంప్లీట్ చేయడం అనేది కూడా చాలా మంచి అవకాశం అని అనుకోవచ్చండి. అలాగే డీమార్ట్ నందికొట్కూరు రోడ్కి డీమార్ట్కి దగ్గరలో ఉండే ఇక ఫ్లాట్ అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ఫ్లాట్ అయితే ఉండడం జరిగిందండి. ఇంత వాకబుల్ డిస్టెన్స్ అలాగే లిఫ్ట్ ఇవన్నీ ఉండడంతో మనకి అవకాశం చాలా బాగుందండి. ఇప్పుడే కొనాలనుకుంటే విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోగలరు. స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేసి విజిట్ కాగలరు. థ్యాంక్ యూ అండి.